హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఒక శివుడి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎంతో పవిత్రమైన ఆత్మలింగం గర్భగుడిలో కొలువైన ప్రదేశం అది. ఆ టెంపుల్ స్పెషల్ ఏంటంటే 3 వైపులా సముద్రం ఉండి ఒకవైపు మాత్రం స్వామివారు ఉంటారు. ఆ వ్యూ చూస్తే ఆసమ్ అసలు. అదే గోకర్ణలో ఉన్న మురుడేశ్వర దేవాలయం. మురుడేశ్వర అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. అది ఎంతో పురాతనమైన పవిత్రమైన శక్తివంతమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ఏంటంటే కందుక పర్వతం మీద దీన్ని నిర్మించారు. 3 వైపులా అరేబియా మహాసముద్రంతో ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఎత్తైన గోపురం ఉంటుంది. ఆ గోపురం పొడవు వచ్చేసి 249 అడుగులు. ఇందులో మొత్తం 18 అంతస్తులు ఉంటాయి. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే టెంపుల్లో లిఫ్ట్ ఉంటుందన్నమాట. లిఫ్ట్ టికెట్ వచ్చి 20 రూపీస్. లిఫ్ట్లో పైకి వెళ్ళి మొత్తం ఆ వ్యూ అంతా కూడా చూస్తే బీచ్, ఆ స్వామివారు అంతా వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఈ శివుడి విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహం. దీని ఎత్తు 123 అడుగులు. దీన్ని కట్టడానికి అయితే 2 years అయితే పట్టిందంట. ఈ శివుడి మీద సూర్యకిరణాలు పడుతుంటే దగదగమని మెరుస్తుందంట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 1 PM వరకు, మళ్ళీ 3 PM నుంచి 8 PM వరకు ఉంటుంది. లోపల కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి. ఆ గుళ్ళో కూడా దర్శనం అయితే చేసుకున్నాము. మేము వెళ్ళి 1 year అవుతుంది. నేను తీసుకున్న కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. మేమైతే ఏప్రిల్ మంత్లో వెళ్ళాము. కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. బస్సులో బెంగళూరు నుంచి మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. 1 day ట్రిప్. నైట్ బయలుదేరాము, ఎర్లీ మార్నింగ్ దిగిపోయాము. అక్కడ దర్శనం అంతా చేసుకొని అక్కడ వ్యూ అన్నీ తిరిగేశాక మళ్ళీ నైట్ అయితే బస్ ఎక్కేసాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇంటికి వచ్చేసాం అనమాట. ఈ టెంపుల్లో ఒక మ్యూజియం అయితే ఉంది. ఆ మ్యూజియంలోని మొత్తం ఆ టెంపుల్కి సంబంధించిన స్టోరీ అంతా ఉందన్నమాట. రావణాసురుడు శివుడిని సంతృప్తిపరిచి శివుడి నుంచి ఆత్మలింగాన్ని వరంగా తీసుకుంటాడు. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ రావణాసురుడు శివలింగాన్ని లంకకి తీసుకెళ్తే దేవతలకు మంచిది కాదని నారద మహర్షి వినాయకుడి దగ్గరికి వచ్చి అడగగా వినాయకుడు ఒక బ్రాహ్మణ వేషంలోనే రావణుడి దగ్గరగా వెళ్తారు. బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడికి ఆ శివలింగాన్ని ఇచ్చి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాను, శివలింగాన్ని పట్టుకొని వినాయకుడికి అయితే ఇస్తారు. అయితే వినాయకుడు అంటారు, నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే మాత్రం లింగాన్ని కిందన పెడతాను అని చెప్తారనమాట. రావణుడు 3 పిలుపులకి రాకపోయేసరికి వినాయకుడు లింగాన్ని కిందనైతే పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల రావణుడికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. ఈ స్టోరీ అంతా గోకర్ణలో జరుగుతుంది. కానీ ఆత్మలింగం అని ఎందుకంటారంటే శివలింగాన్ని పిగిలించే క్రమంలోనే ఆత్మలింగంపై ఉన్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకి 23 కిలోమీటర్లలోనే ఉన్న గజ్జేశ్వర ప్రదేశంలో పడుతుంది. లింగంపై ఉన్న మూత తీసి తొలగిస్తే గోకర్ణకి 27 కిలోమీటర్లో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. ఈ స్టోరీ అంతా భూకైలాసం మూవీలో ఉంటుంది. నేనైతే మూవీ చూశాను. లింగం పైన వస్త్రాన్ని పెకిలించినప్పుడు ఆ వస్త్రం పడిన చోటే మురుడేశ్వర్గా చెబుతారు. ఈ మురుడేశ్వర్లోని స్వామివారు మనకు దర్శనం అనేది ఇస్తున్నారు. అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లోని వర్షాలు కాబట్టి మీకు సరిగా వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేయలేరు. ఇక్కడ బీచ్లోని రెస్టారెంట్ ఉంది. ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఆ రెస్టారెంట్లో ఫుడ్ అయితే తినేసాము. మేము ఈవినింగ్ 5కి మేము బీచ్లోని బోట్ షికార్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి ఆ టెంపుల్ చూస్తుంటే ఇంకా ఆసమ్ అసలు చెప్పలేం మాటలో. ఈవినింగ్ టైము ఆ టెంపుల్కి అయితే లైటింగ్ అయితే వేస్తారు. ఒక 3-4 కలర్స్ లైటింగ్ వేస్తారు. ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.